అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము మన టీవీ స్క్రీన్ పై. యంగ్ ఇండియన్ క్రికెటర్ తిలక్ వర్మ మరియు టాలీవుడ్ సెన్సేషనల్ శ్రీలీల మధ్య డేటింగ్ జరుగుతుందా అనే ప్రశ్నలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరు తమ కెరియర్ లో చాలా బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం వీరిద్దరి పేర్లు కనిపిస్తూ పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతోంది. అసలు ఈ రూమర్స్ కి కారణం ఏంటి అంటే, ఇటీవల కొన్ని సోషల్ మీడియాలో పోస్టులు, కామెంట్లు, అలాగే ఫ్యాన్స్ క్రియేట్ చేసిన ఎడిట్స్ అని చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే, ఇద్దరు ఒకే ఈవెంట్‌కి హాజరయ్యారని, అలాగే ఒకరి పోస్టులకు మరొకరు లైక్ చేశారనే వార్తలు బయటికి రావడంతో ఏదో ఉందేమో అంటూ నెటిజన్లు చర్చలు మొదలుపెట్టారు. అయితే ఇప్పటి వరకు కూడా తిలక్ వర్మ గానీ, శ్రీలీల గానీ ఈ వార్తలపై అధికారికంగా స్పందించలేదు. అందుకే చాలామంది దీన్ని కేవలం సోషల్ మీడియా గాసిప్‌గా ఊహించుకుంటున్నారు. ఇక ఈ కథలో మరొక ఆసక్తికర అంశం ఏంటంటే, శ్రీలీల తల్లి రియాక్షన్ గురించి వస్తున్న ప్రచారం. సోషల్ మీడియాలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్లలో, పేజీలలో కూడా శ్రీలీల తల్లి ఈ వార్తపై అసంతృప్తిగా ఉన్నారు అని, ఫ్యామిలీ ఈ రూమర్స్ను పట్టించుకోవడం లేదు అంటూ కథనాలు ప్రచారం చేస్తున్నాయి. కానీ వీటికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన కూడా రాలేదు. అయినప్పటికీ కూడా ఫ్యాన్స్ మాత్రం ప్రతి చిన్న విషయాన్ని పెద్ద చర్చగా మార్చేస్తున్నారు. ఇక శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా ఒకరున్నారు. ఎందుకంటే వరుస సినిమాలు, స్టార్ హీరోలతో అవకాశాలు, డ్యాన్స్, ఎనర్జీ, ఇలా యూత్లో ఆమెకు భారీ ఫాలోయింగ్ కూడా ఉంది. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే తిలక్ వర్మ కూడా ఇండియన్ క్రికెటర్లలో రైజింగ్ స్టార్గా గుర్తింపు సంపాదించుకున్నాడు. యంగ్ ఏజ్లోనే అద్భుతమైన బ్యాటింగ్తో అభిమానులను సంపాదించుకున్నారు. అందుకే ఈ ఇద్దరు పేర్లు కలవడం ఇప్పుడు సోషల్ మీడియాలో మరింత ఆసక్తిగా మారుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చర్చలో బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్ పేరు కూడా వినిపించడం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇటీవల బాలీవుడ్ వర్గాలలో కార్తిక్ ఆర్యన్ మరియు శ్రీలీల కలిసి ఒక ప్రాజెక్ట్లో నటించే అవకాశం ఉంది అని వార్తలు వచ్చాయి. దీంతో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతుందా అనే చర్చ కూడా మొదలైంది. కొందరు ఫ్యాన్స్ అయితే సరదాగా తిలక్ వర్మ, కార్తిక్ ఆర్యన్ ఇద్దరితో కూడా అసలు శ్రీలీల క్లోజెస్ట్ ఎవరు అంటూ మీమ్స్ కూడా చేస్తున్నారు. అయితే సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్త కూడా నిజం కావాల్సిన అవసరం లేదు. కానీ కొన్నిసార్లు అభిమానుల ఊహాగానాలు కూడా ఫ్యాన్స్ ఎడిట్స్ లేదా వైరల్ పోస్ట్లే పెద్ద రూమర్స్గా మారిపోయి ప్రస్తుతం తిలక్ వర్మ మరియు శ్రీలీల డేటింగ్ విషయము అంటూ ఇలాంటి చర్చలు కూడా వినిపిస్తున్నాయి. మరి కానీ అసలు నిజం ఏంటి అన్నది మాత్రం వాళ్ళు చెబితే కానీ ఇక్కడ స్పష్టత రాదు. మొత్తానికి చూసుకున్నట్టయితే క్రికెట్, సినిమా, సోషల్ మీడియా ఈ మూడు కలిస్తే వైరల్ కంటెంట్ ఎలా తయారవుతుందో ఈ ఉదాహరణ మరోసారి చూపిస్తుంది. మరి ఈ వార్తలలో నిజం ఎంత ఉంది, లేదా ఇది కేవలం ఫ్యాన్స్ క్రియేట్ చేసిన ఒక హైప్ మాత్రమేనా? మీ అభిప్రాయం ఏంటో కూడా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అండ్ ఇలాంటి తాజా కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూనే ఉండండి.